ఎం న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో వేంచేసిన కోనసీమ తిరుమల 7 వారాల వెంకన్నగా ప్రసిద్ధిగాంచిన చందన స్వరూపి వాడపల్లి వెంకన్న స్వామి ఆలయ హుండీ లెక్కింపు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ పర్యవేక్షణలో అధికారులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. స్వామివారి హుండీ 32 రోజులకు 1,47,12,900 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ డీసీ వెల్లడించారు. ఆలయ ప్రధాన హుండీ ద్వారా 1,19,16,000, అన్నప్రసాద హుండీ ద్వారా 24,51,000, బంగారు ఆభరణాలు 13 గ్రాములు, వెండి 1 కేజీ 380 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ చంద్ర స్వరూపమైన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున 32 రోజులకు గాను హుండీలు తెరవగా 1,47,12,969 రూపాయలుగా రావడం జరిగింది. ఇందులో ప్రధాన హుండీల ద్వారా 1,19,16,439 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 24,51,230 రూపాయలు, అలాగే విశ్వేశ్వరస్వామి దేవస్థానం హుండీల ద్వారా 3,45,300 రూపాయలు, మరి 13 గ్రాముల బంగారం, 1 కేజీ 380 గ్రాముల వెండి కూడా హుండీల ద్వారా రావడం జరిగింది. మరి యొక్క కార్యక్రమంలో తనిఖీదారు వారు రాజమండ్రి, మరి బి కిరణ్ థర్డ్ గ్రేడ్ ఉద్యోగస్తులు, నరేంద్ర థర్డ్ గ్రేడ్ ఉద్యోగస్తులు, అలాగే పెద్దలు, గ్రామస్తులు, మరి గ్రామ ఉప సర్పంచ్ భోజరాజు బాబురావు, ముదినూరు వెంకటరాజు గారు, మరి అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా విధులు, పోలీసులు, శ్రీవారి సేవకులు, కెనరా బ్యాంక్ రావులపారు వారి సమక్షంలో ఈ యొక్క హుండీలు లెక్కించడం జరిగింది. ఇది ఒక రికార్డు. ఇంతవరకు స్వామివారి దేవస్థానంలో హైయెస్ట్గా మరి రావడం జరిగింది. మరి కావున భక్తులందరికీ కూడా ఈ విషయం మీ ద్వారా తెలియపరుచుకున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.